హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లిక్ హియర్ ఫర్ టీజీ ఎడ్సెట్ అడ్మిషన్ అని అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. అక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మనం లాగిన్ కొరకు మన హాల్ టికెట్ నెంబర్ అలాగే ర్యాంక్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సినవి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ 9th 10th బోనాఫైడ్ కావాలి. ఇఫ్ మీరు ఒకటే స్కూల్లో చదువుకున్నట్లయితే 6th to 10th బోనాఫైడ్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ 10th మెమో, అలాగే ఇంటర్ బోనాఫైడ్, అలాగే ఇంటర్ మెమో, డిగ్రీ బోనాఫైడ్, డిగ్రీ ప్రొవిజనల్ మెమో అండ్ టీసీ, అలాగే పీజీ బోనాఫైడ్, పీజీ ప్రొవిజనల్ మెమో, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే 2025 ఇయర్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్, అంటే ఈ ఇయరే 2025లో తీసిన ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా ఆధార్ కార్డ్. అయితే ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మనకి 100 KB నుంచి 450 KB వరకు ఉండేట్లు చూసుకోవాలి. ఫోటోలో చూపినట్లుగా మనం సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. పైన ఉన్న పిక్ లాగా ఎలా అవుతుందో అలాగే అప్లోడ్ చేయాలి. కింద ఎక్స్ట్రా అట్లాంటివి ఏమి ఉంచొద్దు. ముందే మనం క్రాప్ చేసుకొని సరైన విధానంలోనే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండర్, పేరెంటల్ ఇన్కమ్, అదేవిధంగా మైనారిటీయో నాన్ మైనారిటీయో అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఆధార్ నంబర్, ఏరియా ఆఫ్ రిజర్వేషన్, అంటే మీరు లోకల్ అంటే ఓయూ పరిధిలోకి వస్తారా లేకపోతే నాన్ లోకల్ వేరే స్టేట్కి బిలాంగ్సా అన్నది ఉంటుంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మీ క్యాస్ట్. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్, అట్లాగే క్యాండిడేట్ నేమ్ డిస్ప్లే అవుతుంది, కేటగిరీ కూడా అక్కడే డిస్ప్లే అవుతుంది. తర్వాత పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి, ఫీ టు బీ పేడ్, ఓకే 800 మనం పే చేయాల్సి ఉంటుంది. సో పే నౌ పైన క్లిక్ చేస్తే క్రెడిట్ డెబిట్ కార్డ్ యూజ్ చేసా లేకపోతే నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసా మనం పేమెంట్ ఓకే చేసుకోవాలి. ఓకే, పేమెంట్ అప్పుడు మనం యోనో బ్యాంకింగ్ని చూజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా నెట్వర్క్ ఇష్యూ ఎలాంటిది లేకుండా పేమెంట్ తొందరగా అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈజీగా పేమెంట్ ఓకే అవుతుంది. నెక్స్ట్ మనకి 10th క్లాస్ ఈక్వలెంట్ గురించి అడుగుతుంది. మనం దానికి ఎస్ అని చెప్పగానే అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎస్ఎస్సిది, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, సర్టిఫికేట్ నెంబర్ అంటే మెమో పైన ఒక స్పెసిఫైడ్ నంబర్ అక్కడ మెన్షన్ చేసి ఉంటే దాన్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఏ డిస్టిక్లో మీరు స్టడీ చేశారో ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ, ఓకే ఎన్ని స్కూల్లో మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. ఒకటే స్కూల్ అయితే పర్లేదు, ఎన్ని స్కూల్లో అయినా అక్కడ డీటెయిల్స్ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులరా లేకపోతే డిస్టెన్స్తో చేశారన్నది మెన్షన్ చేయాలి. అదేవిధంగా మనం స్కూల్ బోనాఫైడ్ 10th 9th అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే 6th 10th ఒకటి ఉంటే అదొకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే మన మెమో 10th క్లాస్ మెమో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసుకుందాం. నెక్స్ట్ మన ఇంటర్కి సంబంధించింది ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్, ఏ ఇయర్లో మనం ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, తర్వాత టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా డిస్టెన్సా, నెక్స్ట్ తర్వాత ఎన్ని కాలేజెస్లో మీరు ఇంటర్ కంప్లీట్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అంటే మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓకే నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, తర్వాత సెలెక్ట్ టైప్. ఓకే అక్కడ టైప్లో ఏం చూపిస్తుందంటే మార్క్స్ ఆర్ సిజిపిఏ, ఓకే దేని బేస్డ్ మీద మీరు ఎగ్జామ్ రాశారు, ఏ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనా లేకపోతే సిజిపిఏనా అన్నది మీరు రాయాల్సి ఉంటుంది. దాంట్లో టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ సెక్యూర్డ్ మార్క్స్, ఓకే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఓకే అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే మ్యాక్సిమం మార్క్స్ అంటే టోటల్ ఎంత మార్క్స్ అక్కడ మెన్షన్ చేసి ఉంటాయో వాటిని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఆర్ బోర్డ్, ఓకే ఏ యూనివర్సిటీ పరిధిలో మీ డిగ్రీ కాలేజ్ చెందుతుందో దాని యొక్క యూనివర్సిటీ నేమ్ రాయాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇయర్, ఓకే మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ ఇయర్, అలాగే క్వాలిఫైయింగ్ డిగ్రీ బీఎస్సీనా లేకపోతే బీఏనా ఏ కోర్సెస్ దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, డిస్ట్రిక్ట్ నేమ్, టైప్ ఆఫ్ స్టడీ, ఓకే రెగ్యులర్ ఆర్ డిస్టెన్స్. నెక్స్ట్ ఓకే నెక్స్ట్ తర్వాత మీరు
నెక్స్ట్ మీరు ఎన్ని కాలేజెస్లో డిగ్రీని కంప్లీట్ చేశారన్న డీటెయిల్స్ అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బోనాఫైడ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ నంబర్ అక్కడ టైప్ చేయాలా, ఏదో ఒక కార్నర్లో ఉంటుంది చూడండి. నెక్స్ట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ నంబర్ అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ మెమో అవైలబుల్ ఉన్నట్లయితే మెమో ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయగానే అక్కడ మెమో యొక్క నంబర్ అట్లాగే మెమోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎందుకు అట్లా ఉందా లేదా అని క్వశ్చనింగ్ చేశారంటే రీసెంట్గా కొందరు రీసెంట్గా డిగ్రీ పాస్డ్ అవుట్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా మెమోస్ ఇవ్వరు, కొందరు తెచ్చుకుంటారు, అందుకే అలా అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఇంతటితో అప్లికేషన్ ఎండ్ అవుద్ది. ఒకవేళ ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఏదైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నేను ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో చూపెట్టానో మిడిల్లో, దాని ప్రకారమే మనం ప్రొసీడ్ని కంటిన్యూ అవుదాం. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక హాల్ టికెట్ నెంబర్, అదేవిధంగా సెలెక్ట్ టైప్. టైప్ అంటే అక్కడ మార్క్సా సిజిపిఏనా, దాంట్లో సెక్యూర్డ్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం మార్క్స్ ఎంతకి అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఇచ్చిన దాంట్లో ఫిల్ చేయండి. నెక్స్ట్ మీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ నేమ్ ఎంఏనా ఎంఎస్సీనా దాన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్లో మీరు పాస్ అయ్యారో ఆ ఇయర్ని కూడా అక్కడ మెన్షన్ చేయాల్సి. ఆ తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మెమో ఉన్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని అక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ అని దాన్ని అప్లోడ్ చేయండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెమో. నెక్స్ట్ క్యాస్ట్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. నేను దీంట్లో డిస్ప్లే చేయలేదు, కానీ వాళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు సూటబుల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ లేదా వేరే సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేసామా అనేది మనం చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి, లేకపోతే నెక్స్ట్ సర్టిఫికేట్స్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ బిలో 1 lakh ఆర్ అబవ్ 1 lakh, లేకపోతే బిలో 2 lakhs అనేది సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి వెరిఫై చేసి, అదేవిధంగా 1/1/2025 అంటే ఇయర్ జనవరి తర్వాత తీసిందై ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ ఇన్కమ్ అక్కడ మెన్షన్ చేస్తారు, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్కమ్ ఎవరిది, పేరెంట్దా అదర్వైజ్ హస్బెండ్ ఆర్ వైఫ్దా అన్నది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డ్ సర్టిఫికేట్. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, ఎలాగో అది డెఫినెట్గా మళ్ళీ వాళ్ళు చూపిస్తారనమాట. అక్కడ మీరు క్యాన్సల్ అంటే రీఅప్లోడ్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ చెప్తే మన అప్లికేషన్ ముందు. నెక్స్ట్ ఫైనల్ స్టెప్ సెల్ఫ్ డిక్లరేషన్. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ హ్యావ్ furnished correct information to the best of my knowledge while filling the online application form and uploading the scanned copies of original certificates. I understand that furnishing incorrect information would render my admission null and void. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం ఫిల్ చేసామో అదంతా కరెక్ట్ అండ్ స్కాన్డ్ కాపీస్ మాత్రం, ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం మేము అప్లోడ్ చేసాం, ఎలాంటి కాపీ కానీ మేము ఏం చేయలేదు అని ఇది డిక్లరేషన్ ఫామ్. ఇవి మన వర్డ్స్ అన్నమాట. అదేవిధంగా లాస్ట్కి ఇఫ్ ఏదైనా మనం ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక, అట్లాగే ఏ ఇన్ఫర్మేషన్ మనం రాంగ్గా ఇచ్చినా కానీ మా అడ్మిషన్ అనేది క్యాన్సల్ చేయండి, మమ్మల్ని మా అప్లికేషన్ని అవాయిడ్ చేయండి అని ఈ డిక్లరేషన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తాం అని చెప్పేసి ఇదొక సెల్ఫ్ డిక్లరేషన్ వెబ్సైట్ నుంచి. ఫైనల్ ఇది సబ్మిటెడ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ మన స్టేటస్ అనమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్. దీంట్లో మనం సబ్మిట్ చేసేసాం. సబ్మిట్ పైన బ్లూ టిక్ ఉంది, అక్కడ వాట్సాప్ మెసేజ్లో కాదు, ఇక్కడ డైరెక్ట్గా బ్లూ టిక్ ఉంది.
సో నెక్స్ట్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత వెరిఫైడ్ అని పడుతుంది. తర్వాత అప్రూవ్డ్ అని పడ్డ తర్వాత ఓకే మనం డెఫినెట్గా ఎలిజిబుల్ అవుతాం. కాకపోతే ఇఫ్ మనం ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక, ఎక్కడో ఏదో ఒక మిస్టేక్ అప్లికేషన్ కనుక, లేదా ఏదైనా సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం మర్చిపోతే కనుక, లేట్గా రావడం అయితే కనుక, ఏదో ఒక మిస్టేక్ అయితే కనుక మనకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఆర్ రీకరెక్షన్ ఆప్షన్ అనేది వెబ్సైట్ ఎడ్సెట్ వాళ్ళు ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మనకు టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. సో ఇఫ్ పీజీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక డెఫినెట్గా పెట్టండి, లేకపోతే పెట్టొద్దు. ఎందుకంటే పీజీ క్వాలిఫికేషన్ ఉండి కూడా స్కాలర్షిప్ పేరుతో మనం పెట్టకపోతే మనకు అడ్మిషన్ బొక్క అవుద్ది. ఎందుకంటే డిగ్రీ కంటే కూడా పీజీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు సీట్ విషయాల్లో. సో పీజీ ఉంటే డెఫినెట్గా ట్రూత్గా అప్లై చేయండి.